బ్రేకింగ్ న్యూస్ శ్రీకాకుళం జిల్లా జి సిగడం మండలం డిఆర్ వలస గ్రామంలోని పురాతన శనీశ్వరుని ఆలయంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి విగ్రహాలను ధ్వంసం చేశారు. జలమూరు, కొత్తూరు, గారా, హిరమండలం, శ్రీ కురుమం గ్రామాల్లో గతంలో జరిగిన దాడులపై ఎలాంటి పురోగతి లేదని, హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేస్తూ మత విద్వేషం రెచ్చగొట్టే చర్యలను విశ్వ హిందూ పరిషత్ ఖండించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దోషులను కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. గ్రామంలో ఉన్న పురాతన శనీశ్వరుని ఆలయంలో విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ మధ్య కాలంలో జిల్లాలో పలు దేవాలయాలపై గుర్తు తేలని దుండగులు దాడి చేస్తున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆరా తీశారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సౌమ్య లైవ్ లో అందిస్తారు. సౌమ్య, శ్రీకాకుళం జిల్లా జీసీగూడెం మండలం దాలం రాజవలస గ్రామంలో అయితే ఒక హిందూ దేవాలయం మీద గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఏదైతే హిందూ దేవాలయంలో ఉండేటటువంటి అతి పురాతనమైనటువంటి శనీశ్వర ఆలయంలో ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది. ఇక పొద్దున్న పూజారి పూజ చేసే సమయానికి తలుపులు తెరిచి చూసేసరికి, తలుపులు తెరవడానికి వెళ్లేసరికి తలుపులు కాస్త విరిగి ఉండడంతో ఆయనకు అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూసేసరికి శని నవగ్రహ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో శనీశ్వర ఆలయానికి సంబంధించి ఆ నవగ్రహ విగ్రహాలు అన్ని కూడా ధ్వంసం అయిపోయి ఉన్నాయి. దీంతో దగ్గరలో ఉండేటటువంటి స్థానికులను పిలిచి వాళ్ళకి సంఘటన అంతా చూపించి వాళ్ళ సహాయంతో అక్కడ ఉండేటటువంటి దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అయితే మనం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాలో ఇది మొదటిదేం కాదు, గడిచిన 2-3 నెలల నుంచి కూడా వరుసగా ఎలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. అభయాంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఆలయం మీద రాతులు, అదేవిధంగా ఇంకొన్ని ఆలయాలకు సంబంధించినటువంటి విగ్రహాలను ధ్వంసం చేయడం, ఇలా గత 2-3 నెలలుగా కూడా కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటుంది. అయితే దీంతో చాలా వరకు హిందువుల యొక్క మనోభావాలు కూడా దెబ్బతింటున్నాయి. కానీ పోలీసులు మాత్రం ఎప్పటికప్పుడు దీని మీద మేము పర్యవేక్షిస్తున్నాము, ఇది కేవలం ఆకతాయిల యొక్క చర్యల కిందనే ట్రీట్ చేస్తూ ప్రతి కేసును కూడా అలాగే తీసుకుంటున్నారు. కానీ కేసు నమోదు చేసినప్పటికీ కూడా దుండగులను పట్టుకోవడం మీద కానివ్వండి, లేదా ఎలాంటి పురోగతి చూపించకపోవడంతో ప్రస్తుతానికి శ్రీకాకుళం జిల్లాయే కాదు యావత్ రాష్ట్రంలో ఉండేటటువంటి హిందూ సంఘాలన్నీ కూడా ఒక్కసారిగా మండిపడుతున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. అయితే మనం చూసుకున్నట్లయితే ఇది కేవలం ఒక హిందూ మతాన్ని టార్గెట్ చేసుకుని దుండగులందరూ కూడా చేస్తున్నటువంటి ఆగడాల కింద కనిపిస్తుంది. కేవలం ఆకతాయి చర్యలే కాదు, ఎందుకంటే ఒక మతానికి సంబంధించినటువంటి దేవాలయం మీద తరచూ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడం, ఆలయం మీద రాతలు రాయడం కానివ్వండి, అన్ని మత రాతలు రాయడం కానివ్వండి, లేదనుకుంటే విగ్రహాలను ధ్వంసం చేయడం కానివ్వండి, కావాలనే దుండగులు చేస్తున్నట్లుగా మాత్రం తెలుస్తుంది. అయినప్పటికీ పోలీసులు ఎలాంటి పురోగతి చూపించకుండా వాళ్ళని అదుపులోకి తీసుకోకపోవడం వల్లనే మళ్ళీ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయని చెప్పి ప్రస్తుతానికి హిందూ సంఘాలన్నీ కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అండి. సౌమ్య, చూడొచ్చు దేవాలయాల చుట్టుప్రక్కల కావచ్చు, లేకపోతే దేవాలయంలో కావచ్చు సీసీ కెమెరాలు లాంటివి ఏమి లేవా, లేకపోతే దుండగులని ఆచూకీ తెలుసుకోవడానికి? అనిల్, గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ లో అయితే మనం చూసుకోవచ్చు, పెద్ద పెద్ద ఆలయాల్లో జరిగినప్పుడు కూడా అక్కడ సీసీటీవీ ఫుటేజెస్ కానీ సీసీటీవీ కెమెరాస్ కానీ లేకపోవడం ఆశ్చర్యకరం అని చెప్పుకోవచ్చు. అయితే పోలీసులు జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి కూడా గతంలో మాట్లాడుతూ ఒక నెల ముందు జరిగినటువంటి ఇన్సిడెంట్ లో కూడా అభయాంజనేయ కోవిల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కానివ్వండి, లేదా అన్ని మత రాతలు రాసినప్పుడు కానివ్వండి, ఆ చుట్టుపక్కల సీసీ కెమెరా లేకపోవడంతో చాలా స్ట్రిక్ట్ గా చెప్పాము, మతానికి సంబంధించి ఎలాంటి విద్వేషాలు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి ఆలయంలో కూడా సీసీటీవీ ఫుటేజ్ మేము ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ ఈ రోజు మనం తీసుకున్నట్లయితే ఏదైతే శనీశ్వర ఆలయం ఉందో ఆలయం చుట్టుపక్కల ఎక్కడ కూడా సీసీటీవీ ఫుటేజ్ లేదు అని చెప్పుకోవచ్చు. పైగా దుండగులు కూడా ఏదైతే సీసీటీవీ ఫుటేజెస్ కానీ సీసీటీవీ కెమెరాలు లేనటువంటి ఆలయాలనే ప్రత్యేకించి టార్గెట్ గా చేసుకొని చాలా చాకచక్యంగా ఎలాంటి వాళ్ళకి పాటుపడుతున్నారని మాత్రం మనకు తెలుస్తుంది. వాళ్ళు ఎలాంటి క్లూస్ కూడా విడిచిపెట్టకుండా పోలీసులకు కూడా దొరకకుండా చేస్తున్నారు. అయితే పోలీసులు ఒకవేళ నిజంగానే ఇలాంటి కేసుల మీద కాస్త దర్యాప్తు ముమ్మరం చేసి స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెడితే ఖచ్చితంగా దుండగులను పట్టుకుంటారని మాత్రం మనకు తెలుస్తుందని. రైట్ సౌమ్య, థ్యాంక్ యూ.